ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కోట కింద అయితే మనం ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇదే లొకేషను. కోట కింద లొకేషన్ మీరు ఒకసారి గమనించవచ్చు ఎలా ఉంది. ఈ కోట పైకి వెళ్ళడానికి టికెట్లు చూసారా? పెద్దవాళ్ళకి 20, చిన్నపిల్లలకి 10 రూపాయలు, కెమెరాలు 50 రూపాయలు, వీడియో కెమెరా అయితే 200 రూపీస్ ఉంది. టైమింగ్స్ వచ్చేసి 10 AM నుంచి 4:30 PM వరకు అయితే ఉంటుందన్నమాట. ఫైనల్లీ స్టార్ట్ అయ్యాము, పైకి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్, స్టార్టింగ్లో ఎంట్రన్స్. ఇది ఇక్కడ నోటీస్ కూడా పెట్టారు, గవర్నమెంట్ నోటీసు. సో ఇక్కడ ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేయకూడదని రాశారనమాట. దురుపయోగం చేస్తే శిక్ష పడుతుంది. స్టార్టింగ్ చాలా పెద్ద గేట్ ఉంది, ఇది బయట చూడండి. సో ఫైనల్గా మనం అయితే స్టార్ట్ అవుతున్నాం భువనగిరి కోట మీదకి. సో ఇది మీకు ఎక్కడ ఉంటుందో కూడా తెలుసు, యాదాద్రిలో భువనగిరి జిల్లా భువనగిరి కోట అనమాట. ప్రస్తుతం మనం కోట ప్రాంగణంలో ఉండే మాట్లాడుతున్నాం. సో ఇది కోట బయట లొకేషన్. ఇక్కడ చూస్తే ఈ భువనగిరి కోటకి స్టార్టింగ్లోనే సర్వాయి పాపన్న 350 సంవత్సరాల జయంతి ఉత్సవం అని ఒక విగ్రహం అయితే పెట్టారు. అంతేకాదు పక్కన మీరు చూస్తే కాలభైరవ విగ్రహం ఒకటి ఉంది. ఇది నాగభైరవుడు అని పిలుస్తారనమాట. ఇది చూస్తే ఈ రాయికి 800 ఏళ్ళ చరిత్ర ఉందన్నమాట. అంత విలువైన రాయి. ఇక్కడ పురావస్తు తవ్వకాల్లోనే ఈ రాయిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట తీశారు. చాలా అంటే అద్భుతమైన శిలా నైపుణ్యం కలిగి ఉంది. మీరు చూస్తే నాగుపాము, కాలభైరవుడు, ఇతన్ని నాగభైరవుడు అని పిలుస్తారనమాట. ఈ రాయికి ఒక విలువ ఉంది. అన్ని రాళ్లతో కలిపితే ఈ రాయి చాలా పచ్చ రంగులో కనిపిస్తుంది అనమాట. సో ఇది దీనికి పక్కనే మనకైతే ఈయన సర్వాయి పాపన్న. ఇతను ఎవరో తెలుసా? ఈ భువనగిరి కోటని సొంతం చేసుకున్న వ్యక్తి. అంటే కాకతీయుల తర్వాత ఈ భువనగిరి కోటని కాకతీయుల నుంచి గెలుచుకొని ఈ సర్వాయి పాపన్న ఇక్కడ బాగా వేశారనమాట. అంత చరిత్ర కలిగిన వ్యక్తి. సో ఇది స్టార్టింగ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీనికి ఈ కోట చూసారా? స్టార్టింగ్లో ఈ కింద నుంచి ఇక్కడి నుంచి మీకైతే ఈ కోట యొక్క గోడనైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్లోనే ఈ కొత్తగా అయితే మీరు చూస్తే దీని యొక్క ఆకారం, ఈ కొండ యొక్క ఆకారాన్ని చూస్తే ఈ కొండ ఒక ఏకశిలా కొండ అనమాట. అంటే ఈ కొండ ఎలా కనిపిస్తుందంటే ఒకే రాయిలాగా కనిపిస్తుంది. అందుకే ఇది ఒకే శిల కలిగిన ఏకశిలా కొండ అని పిలుస్తారు. మీకు ఇక్కడ కనిపించే స్టెప్స్ ఉన్నాయా? ఇవి ఇలానే కొంత దూరం వరకే ఉంటాయి. ఆ తర్వాత స్టెప్స్ అయితే మారిపోతాయి. సో చాలా చాలా నున్నగా కనిపిస్తుంది అయితే ఈ కొండ అయితే. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఈ కొండ పడుకున్నప్పుడు పశ్చిమ దిక్కు నుంచి చూస్తే ఈ కొండ పడుకున్న ఏనుగులా కనిపిస్తుంది అనమాట. అలానే ఇంకంటే వరంగల్ నుంచి వచ్చేటప్పుడు ఇది ఈ కొండని మళ్ళీ చూస్తే మీకు ఈ కొండ ఎలా కనిపిస్తుంది అంటే పడుకున్న తాబేలులాగా కనిపిస్తుంది అనమాట. 2 ఆకారాల్లో మీకైతే ఈ కొండ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్స్ అవన్నీ కూడా. ఇంకొక ఏంటి అంటే ఈ కొండ మీదకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. ఎందుకంటే ఈ కొండ మీదకి ఒక్కరినే అలౌ చేయనీయట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు ఇక్కడికి వస్తే బెటరు. నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, యూట్యూబర్, సో నేను కొన్ని వీడియోస్ చేస్తాను అనేసి చెప్పడం వలన వాళ్ళైతే అలౌ చేశారు. మామూలుగా అయితే అలౌ చేయనిరు. సో మీరు తప్పకుండా ఇద్దరు అంతకంటే ఎక్కువ వచ్చేలాగానే చూడండి. ఇక్కడ మీరు కొన్ని రాళ్ళు చూస్తే చాలా విచిత్రంగా అయితే కనిపిస్తున్నాయి, డిఫరెంట్. అక్కడ ఆ రాళ్ళని కిందకి గుచ్చి కొన్ని రాళ్ళని ఆపారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగా అనిపించింది. కొండలు ఎక్కేటప్పుడు, ఇలాంటి కొండలు ఎక్కేటప్పుడు ప్రెజర్ అంతా మన బాడీ మీద పడ్డం వల్ల కొంచెం ఆయాసం ఉంటుంది. నాకు తెలిసి ఈ కొండను ఎక్కడానికి దాదాపు 1 hour అయితే పడుతుంది. ఆగుతూ వెళ్ళామంటే ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడి నుంచి గమనిస్తారు ఈ సందుల్లో నుంచి ఎవరైనా శత్రువులు కానీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ మీదకి మనము ఈజీగా అటాక్ చేయడానికి. ఇక్కడి నుంచి మీరు చూడండి ఈ కొండ ఎలా కనిపిస్తుందో.
మీరు చూస్తే ఇక్కడ నుంచి అయితే రూట్ సరిగా లేదు, కొన్ని రాళ్ళు వేశారు. ఇది ఒక రాళ్ళు ఎందుకంటే వీటిని కట్టడం కోసం పెట్టారు. సో ఇక్కడ పడిపోతారని చెప్పేసి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే ఇక్కడ ఇసుక కూడా ఉంది, అంటే దీన్ని కట్టడం కోసం ఇసుక తీసుకొచ్చారు, కానీ ఇలా తొక్కేశారనమాట పైకి వెళ్ళేటప్పుడు అది. సో ఈ కోట చరిత్ర అనేది కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే చరిత్ర చాలా విలువైనది. చూస్తే మీకు ఇక్కడ చూసారా, అక్కడ మీరు ఒక విగ్రహాన్ని గమనిస్తున్నారా, వినాయకుని విగ్రహం అది. అక్కడ కొన్ని నామాలు, అంతేకాకుండా ఎర్రటి రంగులో వినాయకుని విగ్రహం కనిపిస్తుంది కదా. ఈ విగ్రహాన్ని ఇక్కడ చాళుక్యులు కానీ కాకతీయులు కానీ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, ఇది ఈ కొండ యొక్క, మనము ప్రతి ఇంటికి వాస్తు పెట్టుకుంటాం కదా, అలానే ఈ కొండ యొక్క వాస్తుని సూచిస్తుంది అనమాట, సూచిస్తుందని అంటూ ఉంటారు. కానీ అదే కాకుండా ఈ కొండ చాలా ప్రత్యేకమైన కొండ. ఈ కొండ చాలా నునుపుగా, చూడడానికి పడుకున్న ఏనుగు పైన అంబారిలాగా కనిపిస్తుంది అనమాట కోట. సో అందుకే ఈ కోట చాలా ప్రసిద్ధి చెందిందనమాట. ఇక్కడ మీరు కొంచెం పక్కకు వచ్చి చూస్తే కొన్ని స్టెప్స్ లాగా కట్టారు కింద, కొన్ని ఏదో వాటర్ స్టోరేజ్ కాకుండా ఇక్కడ నాకు తెలిసి ఏమైనా వేయడానికి, లేకపోతే ఇక్కడ ఉన్న ఎవరైనా భటులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఈ పెట్టడం జరిగింది అనుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ నుంచి చూస్తే మీకు భువనగిరి జిల్లా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. తెలంగాణ చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. తెలంగాణలో వాళ్ళ యొక్క సంస్కృతి, అంతేకాకుండా ఇక్కడ కట్టడాలు, ఎస్పెషల్లీ కట్టడాలు, కాకతీయులు కావచ్చు, చాళుక్యులు కావచ్చు, వీళ్ళు రకరకాల గుళ్ళు, ఇలాంటి గోపురాలు ఇలాంటివి చాలా కట్టారు. ఈ మొత్తం హెరిటేజ్ మొత్తం కూడా ఈ టూరిస్ట్స్ని అట్రాక్ట్ చేసే విధంగానే వీళ్ళకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో తెలంగాణ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తే తప్పకుండా చూసుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని యొక్క చరిత్ర కూడా మనం తెలుసుకుందాం. అంతలోపల మనం పైకైతే ఎక్కేద్దాం. ఇక్కడ నుంచి అక్కడ వరకు స్టెప్స్ మీరు చూస్తే చిన్నగా ఉన్నాయి, ఇక్కడ కొంచెం స్టెప్స్ పెద్దగానే ఉన్నాయి. సో జాగ్రత్తగా అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇంత పెద్ద కొండ, పై కొండ వీళ్ళు ఈ కొండనే కొట్టి, అంటే మీకు అక్కడ ఘాట్లు చూపిస్తాను చూసారా. ఈ ఘాట్లు ఏంటి అంటే ఈ కొండనే కొట్టి ఈ కట్టడానికి కట్టారనమాట. వీటికి కావాల్సిన రాళ్ళని తీశారు. ఇదంతా బ్యూటిఫుల్గా ఉంది చూడండి లొకేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎందుకు టూరిస్టులని ఒక్కరినే అలౌ చేయట్లేదంటే, ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా కొన్ని దెబ్బతిని ఉన్నాయి. అందుకోసమే ప్లేసెస్లోకి అంటే సింగిల్గా అలౌ చేయనియట్లేదు. అండ్ అక్కడ మీరు చూస్తే ఆ గోడ ప్రతి మూలలో ఒక, అంటే ఈ భటుల్ని కానీ వాళ్ళని నిలబెట్టడం కోసం అయితే కట్టడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, అదే బస్ స్టాండ్, భువనగిరి బస్ స్టాండ్. ఇది కూడా చాలా ఫేమస్ అయిన సిటీ భువనగిరి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పక్కనే ప్లే గ్రౌండ్ కూడా ఉంది చూసారా. సో చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. సింపింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వరకు ఎందుకు మెట్లు చాలా వెడల్పుగా ఉన్నాయి, అండ్ ఇక్కడికి రాగానే ఎందుకు చాలా దగ్గరకు ఉన్నాయి మెట్లు అనే మీ డౌట్ మీకు రావచ్చు. ఎందుకు అంటే శత్రువులు ఇక్కడ వరకు దాడి చేసినా కూడా, ఇక్కడ వరకు వచ్చినా కూడా ఇక్కడి నుంచి రావాలి అంటే తప్పకుండా సింగిల్గానే రావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈజీగా శత్రువులను అటాక్ చేయొచ్చు. అటాక్ చేసి వాళ్ళ యొక్క ప్లాన్స్ని తిప్పికొట్టి శత్రువుల మీద మనం అంటే విజయం సాధించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే వీటిని ఇంత సన్నగా కట్టారు. అంతేకాకుండా ఎలాంటివైనా అంటే కోట లోపల ఎలాంటి విలువైన వస్తువులు కూడా తీసుకొని వెళ్ళేటప్పుడు కష్టంగా ఉంటుంది అన్నమాట ఇలాంటి ప్లేసెస్. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇది ఎంట్రన్స్. స్టార్టింగ్లో ఎంత పెద్ద బురుజు ఉంది చూసారా. స్టార్టింగ్లో చాలా పెద్ద బురుజు, ఒక కోటలాగా ఇక్కడి నుంచే కట్టడం జరిగింది. సో ఇది మీరు చూస్తే బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది. ఇది చూడండి బస్ స్టాండ్ ఇది అక్కడ ఉంది కదా. బస్ స్టాండ్ పక్కనే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా భువనగిరి జిల్లా నగరం. అంతేకాదు అతిగా చాలా పెద్ద కట్టడం అన్నమాట ఇది. దీని ఎత్తు
ఈ కొండ ఎత్తు గురించి నేను మాట్లాడలేదు కదా. కొండ ఎత్తు దాదాపు 610 మీటర్ల ఎత్తు, అంటే 800 అడుగుల ఎత్తు సుమారు ఉంటుందన్నమాట. సో అందుకే ఈ భువనగిరి కోట చాలా అతిపెద్ద కోట అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇది కోట యొక్క ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ కోట ఫస్ట్ ఎంట్రన్స్లో చూసారు ఎంత పెద్ద బురుజు లాంటిది కట్టారు, అంటే కోట బురుజు అంటారు అనమాట ద్వారాలని. ఈ కోట ద్వారం ఎంత అద్భుతంగా కట్టారనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఎందుకు ఇలా కట్టారు అంటే ఇక్కడ చూడండి, ఒక యూ షేప్లోకి తిరిగి ఇక్కడ మనకైతే ద్వారం అయితే ఉంది. మీరు చూసారా ద్వారం, ఇంత పెద్ద ద్వారం ఉందో. ఈ ద్వారానికి కట్టడానికి గల కారణం ఏంటి అంటే, ఈ ద్వారంలో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోటని ఎవరైనా ధ్వంసం చేయాలి అనుకుంటే ఫిరంగులతో దీన్ని ధ్వంసం చేయాల్సిందే తప్ప, లేకపోతే దీన్ని ఎలాంటి విధంగా దీన్ని మనం ధ్వంసం చేయలేరు. అలాంటప్పుడు ఈ గోడ అనేది రక్షణగా ఉంటుంది అన్నమాట ఈ గోడ. అందుకే ఈ గోడని ఇక్కడ ఏమైనా ఫిరంగుల్ని తీసుకెళ్ళడానికి కూడా వీలు కాకుండా ఉండడం కోసం అయితే ఈ స్టార్టింగ్లో ఈ ద్వారానికి ఎదురుగ్గా అయితే ఇలాంటి ఒక పెద్ద గోడను అయితే నిర్మించారనమాట. ఇక్కడ చూసారా మీరు, ఈ రాళ్ళకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఎందుకంటే మీరు ఈ రాళ్ళను చూస్తే ఈ రాళ్ళు ఎంత గట్టిగా ఉంటాయంటే చాలా గట్టిగా ఉంటాయి. ఈ రాళ్ళ మీద ఏ రాయి పడినా పగిలిపోతుంది తప్ప ఆ రాళ్ళు మాత్రం పగలవు, అంత గట్టిగా ఉంటాయి. వీటిని లోపలికి గొయ్య లాంటిది తీసి ఆ గొయ్య లోపల ఈ రాళ్ళను అయితే పూడ్చారనమాట. ఇప్పుడు ఈ రాళ్ళు ఎంత పెద్ద సపోర్టివ్గా ఉంటాయంటే మనము మేకులు కొట్టినప్పుడు గోడకి ఎంత గట్టిగా అయితే ఉంటాయో అంత గట్టిగా అయితే ఉంటుంది. ఇది మనకు స్టార్టింగ్లో బుర్జ్ అనమాట. అసలు ఈ కోట చరిత్ర మనము తెలుసుకుందాం. ఇప్పుడు మనం కోట చరిత్రలోకి వెళ్తే, ఇది మామూలుగా ఇది భువనగిరి జిల్లాలో భువనగిరి కోట అని చెప్తారు. ఇది యాదాద్రిలో ఉంటుంది. సో చాలా అంటే అద్భుతంగా ఉంటుంది. అసలు దీన్ని ఇక్కడ కట్టడానికి గల కారణం ఏంటి అనేది రకరకాల ప్రచారంలో ఉన్నాయన్నమాట. వాస్తవం ఎవరికి ప్రాపర్గా తెలియదు. ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఈ భువనగిరి జిల్లాలోని ప్రజలకి కూడా దీని చరిత్ర ఎవరికి కూడా ప్రాపర్గా తెలీదు. అసలు ఏంటి దీని చరిత్ర అంటే, మనకు తెలిసినంత వరకు ఈ భువనగిరి జిల్లాలో ఈ చాళుక్యుల యొక్క వంశానికి సంబంధించిన ఒక రాజు రాయగిరి అనే ఒక కొండ మీద, అంటే రాయగిరి వద్ద ఉన్న ఒక మల్లన్న గుట్ట పైన ఇలాంటి ఒక కోటను నిర్మిస్తున్నప్పుడు అక్కడికి ఒక గొల్ల వ్యక్తి, అతని పేరు వచ్చేసి బోనయ్య అనే ఒక గొల్ల వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి మీకు ఒక మంచి కొండను చూపిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కొండను చూసిన తర్వాత ఆ చాళుక్య రాజు ఈ కొండను చూసి ఎంతో అద్భుతంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఈ భువనగిరి జిల్లా ఈ కొండపైన ఈ కోటను కట్టడం జరిగింది. బంగారం కానీ నిధులు కానీ వాటిని దాచుకోవడం కోసం కూడా ఈ కోటను అయితే కట్టారు. అంతేకాదు ఇది ఒకరి పరిపాలనలో లేదు, ఎంతోమంది పరిపాలనలో ఈ భువనగిరి కోట అయితే ఉంది. చూడండి, ఇక్కడ సైనికులు వాళ్ళు ఉండడం కొరకు ఇలా అయితే అక్కడక్కడ చిన్న గుడారాలు అయితే చిన్న గుహ లాంటిది కట్టడం జరిగిందనమాట. ఎంత పెద్ద ఎత్తున గోడ చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సింది. తర్వాత బోనయ్య ఈ కొండను చూపించిన తర్వాత ఈ చాళుక్య రాజు ఎవరైతే ఉన్నారో ఈ కొండ అందాలకి అతను ముగ్ధుడేసి ఇక్కడ ఒక కిల్లాని కట్టడం జరిగింది. సరేనా? తర్వాత ఇంత మంచి కొండని చూపించిన ఎవరైతే ఈ బోనయ్య గొల్ల వ్యక్తి ఉన్నాడో ఆ గొల్ల వ్యక్తికి నీకేమి కావాలి అని అడగడం జరిగింది. అప్పుడు ఆ గొల్ల వ్యక్తి చెప్పిన మాట ఏంటి అంటే, నా కొరకు ఎలాంటిది అవసరం లేదు అని చెప్పి నా పేరు మీద ఈ కిల్లాని అయితే ఉంచండి అని చెప్పడం జరిగింది. అప్పుడు బోనయ్య పేరు మీద బోనయ్య అతని భార్య అయిన బోనయ్య గిరమ్మ వాళ్ళిద్దరి పేరు మీద ఈ కోటకి భువనగిరి అని ఒక పేరు రావడం జరిగింది. అది కొంతవరకు ప్రచారంలో ఉన్న విషయం. అంతేకాకుండా ఏదైతే ఈ భువనగిరి దుర్గం 3000 ఏళ్ళకు ముందే ఇక్కడ నిర్మించిందని చెప్పేసి ఒక వినికిడైతే ఉంది. అంటే తెలంగాణను ఏలిన కొంతమంది రాజుల పాలనలో ఈ భువనగిరి ప్రాంతం ఉన్నట్లు చరిత్రకారులు చెప్తుంటారు. అయితే భువనగిరి కోటకు ముందే ఈ ప్రాంతంలో మానవ ఆవాస చిహ్నాలు, అంటే మానవులు ఇక్కడ బ్రతికారు
అనే ఆవాస చిహ్నాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో దానివల్ల ఏమైంది అంటే ఇక్కడ పురాతత్వ పరిశోధక బృందం ఏం చేశారంటే ఇక్కడ కొన్ని అంటే ముఖ్యంగా మధ్యరాతి యుగం నాటి బొరిగలు, బాణాలు, రాతి గొడ్డళ్ళు, కత్తులు అంతేకాకుండా సమాధులు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు బయట తీశారు. మీరు స్టార్టింగ్లో ఒక నాగ కాలభైరవుడు చూశారు కదా, అది ఇక్కడి నుంచి తీసింది అనమాట. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసిందే. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంత తర్వాత వీళ్ళు ఈ నవీన శిలాయుగం నాటి మానవ ఆవాసాలు కనుగొన్న తర్వాత ఈ భువనగిరి కోట దాదాపుగా 17వ శతాబ్దం వరకు కూడా ఎవరైతే కుతుబిషాయిలు పాలించిన తర్వాత ఒక సాధారణ కల్లు గీత కార్మికుడు సర్వాయి పాపన్న గౌడ, మీరు స్టార్టింగ్లో పిక్చర్ చూశారు కదా, ఆయనే సర్వాయి పాపన్న గౌడ. ఆయన ఒక సైన్యాన్ని పోగు చేసుకొని ఆ సైన్యంతో మొఘలుల మీద గెలిచి ఇక్కడ అతని బాగా నెలకొల్పాడనమాట. అంటే అతని యొక్క జెండా పాతాడనమాట సర్వాయి పాపన్న గౌడ. సో అందుకే ఇది మోస్ట్ ఫేమస్ అన్నమాట. వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైన లొకేషను. ఇక్కడ కొన్ని దాదాపు 7 నీటి గుంటలు ఉంటాయంట. ఈ నీటి బొరిగల్లో నీరు తీసుకొని తాగేవాళ్ళు. ఇది కోట. దాదాపు మనం పైకి చేరుకున్నాం, రైట్. ఇప్పుడు తర్వాత ఈ సర్వాయి పాపన్న గౌడ ఇక్కడ ఓరుగల్లు గెలిచిన తర్వాత, అంటే గోల్కొండని గెలవడానికంటే ముందు ఇక్కడ అపారమైన సంపదని కొల్లగొట్టి ఆ సంపదని ఇక్కడ ఉన్న భూగర్భ గదుల్లో కాళికామాత గుడి కింద దాచాడని చెప్పేసి ఇక్కడైతే చరిత్రకారులు చెప్పుకుంటారు. కానీ అది ఎంతవరకు నిజము అనేది ఇంతవరకు తెలియదు. కానీ ఇక్కడ అంతేకాకుండా ఈ కాళికామాత ఆలయంలో దాచి ఉంటాడని తెలుసుకున్న తర్వాత ఇక్కడ కొంతమంది దొంగలు కొన్ని సంవత్సరాల నుంచి వీలైతే ఇక్కడ ఈ కోటలో ఈ దాన్ని ఏమంటారు దొంగతనంగా తవ్వడం అది ఇట్లా చేస్తున్నారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. తర్వాత ఇక్కడ విష్ణు కుండనిల కాలం నాటి నాణ్యాలు లభ్యమైన పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడున్న నాణ్యాలు విష్ణు కుండలి కాలం నాటి నాణ్యాలుగా గుర్తించారు. అంటే ఇక్కడ అపారమైన సంపద ఉంది, కానీ ఆ సంపద కొన్ని ఏళ్ళ నాటి ముందే ఆ సంపదని వీళ్ళు మాయం చేసి ఉంటారు. సో అది ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. లొకేషన్ అయితే చింపింది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంత ఒకే విధంగా ఏకశిల రాయిలాగా దొరకడం అనేది కష్టం. అలాంటి కొండ దొరికింది. ఇక్కడ చూడండి కొన్ని ఇంటి ఇలాంటి నిర్మాణాలు కట్టారు, చూసారా? అది మండపం, టెంపుల్, అదొక గుడి. మీకు కనిపిస్తుంది కదా, అది మండపం లాగుంది, కానీ అది ఒక గుడి నిర్మాణం. ఇక్కడ కొన్ని ఇల్లు లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే ఈ ఇళ్ళల్లో నాకు తెలిసి రాజులు కానీ సైనికులు కానీ వాళ్ళు ఉండేవాళ్ళు అని అనుకుంటున్నా.